కర్కాటక రాశి వాళ్లకు ఈ వారం మంచి స్థిరమైనటువంటి ఆలోచనలు, స్థిరమైనటువంటి నివాసాలు కలిగే సూచనలు ఉండబోతున్నాయి. వివిధ రూపాల్లో ఉద్యోగపరంగా కూడా స్థిరత్వాన్ని పొందుతూ ఉంటారు. ఆదాయ మార్గాలు పెంచుకోగలుగుతారు. హోదాలు, గౌరవాలు కూడా పెరుగుతూ ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో మీ యొక్క పనుల వేగవంతం చక్కగా ఉపయోగపడుతుంది. అన్ని విధాలుగా పలు రకాల చురుకైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని వాటిని విజయవంతం చేసుకుంటారు. చేపట్టిన అన్ని రకాల పనుల్లో కూడా విజయాలు లభిస్తూ ఉంటాయి. ముందు చూపుతో వ్యవహరిస్తారు. ప్రశాంతంగా ఆలోచిస్తారు. ప్రశాంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. తద్వారా ఎన్నో రకాల సమస్యల నుండి బయటపడేందుకు మీ యొక్క స్థిమితమైనటువంటి ఆలోచనలు మేలు చేస్తూ ఉంటాయి. ఈ వారం ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపరుచుకోగలుగుతారు. వివిధ రూపాల్లో ప్రయోజనాలు, లాభాలు సంతోషాన్ని ఇస్తుంటాయి. వ్యక్తిగత సమస్యలు కూడా కొంతమేరకు గతం కంటే చాలా తగ్గిపోతూ ఉంటాయి. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. వివాహాది శుభ కార్యక్రమాల్లో అనుకూలతలు ఉంటాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తలు కూడా అందుకోగలుగుతారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు అవుతూ ఉంటాయి. సామాజిక రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఆర్థిక విషయాల్లో కొన్ని అంశాల్లో ఆచితూచి వ్యవహరిస్తుండాలి. ఇతరులకు మీరు సహాయం చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అయితే ఎవరైతే సహాయం కోరుతారో వారికి మాత్రమే సహాయం చేస్తూ ఉండండి. అనవసరమైనటువంటి ఖర్చులు చేయకూడదు. గొప్పలకు పోకూడదు. విలాసాలకు వెళ్ళకూడదు. ఎందుకంటే ఎంతో కష్టపడి సంపాదించినటువంటి ధనం, ఆ ధనం సంపాదించడంలో ఎంత కష్టపడి ఉంటారు. కాబట్టి అటువంటి ధనాన్ని మంచి పనులకు మాత్రమే వినియోగించేటటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా మీకు ఇంట బయట విలువ, గౌరవాలు, పలుకుబడి కూడా పెరుగుతూ ఉంటాయి. చేపట్టిన పనులు సాఫీగా పూర్తి చేసుకుంటారు. శక్తికి మించినటువంటి పెట్టుబడులు పెట్టకూడదు. అంతేకాకుండా ఎంతో కష్టపడి మీరు గతంలో పెట్టినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉంటాయో అవి ప్రస్తుత కాలంలో కొంత లాభాలను కూడా ఇచ్చే సూచనలు ఉన్నాయి. ఈ వారం కర్కాటక రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై లక్ష్మీ నృసింహస్వామి వారిని పూజించడం మంచిది. అంతేకాకుండా స్వామివారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయటం కానీ, స్వామివారికి పానకమును నివేదన చేయటం కానీ, అష్టోత్తర శతనామ స్తోత్రమును పారాయణం చేయటం కానీ విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలిసి వస్తుంటాయి. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారు ఈ వారం ఎక్కువగా లక్ష్మీ నృసింహస్వామి వారిని నమస్కారం చేసుకోవటం, పూజించటం మంచిది.